జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. అస్సాం ముఖ్యమంత్రి ఆయన హిమంత బిశ్వ శర్మ ఉన్నాడు కదా, నేను ఈయన గురించి గతంలో కూడా చాలా వీడియోలు చేసిన. నాయనా స్వామి, ఆయన తీసుకునే నిర్ణయాలు అసలు మామూలు నిర్ణయాలు కదా అయ్యే. ఎందుకు అది గుండో ఇంకా అది ఏందో తెలియడంలే, ఏంది ఆయన దమ్మేంది, ఆ ధైర్యం ఏంది, ఆ కథ ఏందని చెప్పి నేను చాలాసార్లు చెప్పిన. ఆయనకు సంబంధించి ఒక్కొక్క న్యూస్ అప్డేట్ వచ్చినప్పుడల్లా అయితే నాకు ఎంత ఆనందం వేస్తుందో అంత ఆనందం కలుగుతుంది, అట్టాగే అంత షాక్ అయిపోతా. ఏందిరా స్వామి, ఇంత ధైర్యంగా, ఇంత మొండిగా, ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్లో ఎట్లా ఈ మారి నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పేసి అందుకు సంబంధించిన ఇంకొక అద్భుతమైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఆయన ఒకటి తీసుకున్నాడో అసలు చూస్తే ఫీజులు ఎగిరిపోవాలా. న్యూస్ చెప్తా, మీరు ఎంత సంతోషపడతారో దాన్ని బట్టి నేను అర్థం చేసుకోగలుగుతా. అసలు హిమంత బిశ్వ శర్మ గారు ఇప్పుడు ఫుల్ గేర్లో ఉన్నాడు. ఎవరైనా అడ్డొస్తే ఈ బుల్డోజర్గా తొక్కుంటా పోతే ఎట్టుంటుంది, ఆ మారి తొక్కుని బయటగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ కాకి గోళం అసలు ఏ మాత్రం కూడా పట్టించుకోవాలా. ఎవరైనా సరే డోంట్ కేర్ అంటున్నాడు మన హిమంత బిశ్వ శర్మ గారు. అసలు ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చేయలేని పనులన్నిటిని కూడా ఈ హిమంత బిశ్వ శర్మ గారు చేసి చూపిస్తున్నారు. తన హిందూ జాతిని, అంటే ఎవరిని, మనల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల హిందువులకు సంబంధించి తన హిందూ జాతిని రక్షించుకోవడానికి ఎన్ని చేయాలో అన్నీ కూడా చేస్తానే ఉన్నారు. ఉదాహరణకు జస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తా. మన తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు కదా, ఆయన ముస్లింల నుంచి దూరంగా ఉండండి, ముస్లింల దగ్గర అవి ఇవి కొనొద్దని చెప్పేసి హిందువులకు చెప్పగలుగుతాడా? మీరు ఒకసారి ఆలోచించండి. అస్సలు చెప్పలేడు, ఎంత మాత్రం కూడా చెప్పలేడు. అస్సలు చెబుతాడని చెప్పేసి ఊహించడం కూడా మన భ్రమే అవుతుంది, చెప్పాలంటే అది మూర్ఖత్వం కూడా అవుతుంది అనమాట. అసలు విషయానికి వస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత అస్సాంలో ముస్లింల జనాభా 14% ఉంటే ప్రస్తుతం అదే అస్సాంలోని ముస్లింల జనాభా 40% చేరిపోయింది. అంటే 2040 నాటికి అస్సాం రాష్ట్రం పూర్తిగా ఈ ముస్లింల చేతిలోకి వెళ్ళిపోతుందన్నమాట. అంటే 2040 నాటికి అస్సాం రాష్ట్రం మరొక కాశ్మీర్ లాగా తయారవుతుంది. కాశ్మీర్ తెలుసు కదా, ఒకప్పుడు కాశ్మీర్ అంటే కాశ్మీర్లో మనకు గుర్తొచ్చేది కాశ్మీర్ యాపిల్స్, అలాగే కాశ్మీర్ పండిట్లే. అట్లాంటిది ఇప్పుడు ఆడ ఇంకా వాళ్ళ ఆ వర్గం చేతిలోకి వెళ్ళిపోయింది పూర్తి స్థాయిలో. ఉన్న కాశ్మీర్ పండిట్లను ఓచుకోతలను కోసి అత్యాచారాలు చేసి ఆడి నుంచి ఇంక మిగిలిన వాళ్ళని తరిమేశారు. ఏది, వాళ్ళ ఆస్తులు అన్నింటిని కూడా వదులుకొనేసి ఆడన్నీ ఇంకేం లే కట్టుబట్టలతో దేశంలో నలుమూలలా బతున్నారు. దీని గురించి కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆ మాదిరిగా అస్సాంలో కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉండదన్నమాట. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం. ఇక అస్సాంలో హిందువులకు భవిష్యత్తు అనేది ఉండదు. ఈ విషయాన్ని స్వయంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారే తెలియజేశారు. ఏమని, ఇంకా అస్సాంలో హిందువులకు భవిష్యత్తు అనేది ఉండదు అనేది. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అక్కడ తీవ్రత ఏ స్థాయిలో ఉండదు అనేది. ఈ విషయాన్ని బహిర్గతం చేసినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు బాధపడతా కూర్చోవాలి ఎంత మాత్రం కూడా. నా హిందూ జాతిని నేను రక్షించుకుంటాను అని చెప్పి శపథం చేశారు. ఎలాగైనా సరే ముస్లింల జనాభా పెరగకుండా స్థిరంగా ఉంచేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాడు హిమంత బిశ్వ శర్మ గారు. ఇందుకోసం ఏంటంటే ఆయన మళ్ళా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఎట్లా పడితే అట్లా పనిచేయడం లే. ఇందుకోసం ఏంటంటే బాల్య వివాహాలు రద్దు చేసినాడు. అలాగే ముస్లింలలో ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకునేది ఒక సంస్కృతి అయితే ఉన్నది, దా వ్యవస్థను ఏంటంటే రద్దు చేసినాడు. ఇక బంగ్లాదేశ్ ముస్లింలు అస్సాంలో ప్రవేశించకుండా కఠినమైన చర్యలు అయితే చేపడతా ఉన్నారు. అంతేకాకుండా అస్సాంలో ఈ ఎన్ఆర్సీని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు హిమంత బిశ్వ శర్మ. అయితే హిమంత బిశ్వ శర్మ గారు ఇవి సరిపోవు అనుకున్నారో ఏమో కానీ ఇప్పుడు డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టినారు. అదే ఆర్థికంగా దెబ్బ కొట్టడం. మీకు అర్థమవుతుందా? మీకు ఈ పాటికే లైట్ వెలిగి ఉండాలా. కానీ ఇది మీరో నేనో మాట్లాడుకోవడం వేరు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం వేరు. అస్సాంలో ఈ మియా ముస్లింలు అనేవాళ్ళు ఎవరు, ఈ బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చి ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఆ మియా ముస్లింలు విపరీతంగా ఉంటారు. వీళ్ళ ప్రధాన జీవన వృత్తి ఏంటంటే చేపల వ్యాపారం. అస్సాంలో చేపల వ్యాపారం పూర్తిగా ఏంటంటే ఈ ముస్లింల చేతిలోనే ఉంటుంది. దీంతో ఇప్పుడు సాక్షాత్తు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అస్సాం ప్రజలను ఉద్దేశించి మాట్లాడతా ఎట్టి పరిస్థితుల్లో కూడా మియా ముస్లింల వద్ద ఎవరు కూడా చేపలు కొనొద్దు. ఎందుకంటే దానికి ఏంది, ఆయన మతం వాళ్ళు కదా, వాళ్ళ దగ్గర కొనొద్దని చెప్పేసి ఆ మాదిరి అడ్డగోలుగా ఆయన మాట్లాడాల. దానికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఆయన ఒకటి చెప్పినారు. అసలు వాళ్ళ దగ్గర ఎందుకు కొనొద్దు అంటున్నాడో దానికి వివరణ కూడా ఇచ్చాడు. అది ఏంది అంటే, మియా ముస్లింలు పరిశుభ్రంగా ఉండరు, వీళ్ళు మురికి నీళ్ళల్లో చేపలు పెంచి వాటిని మనకు అమ్ముతారు. అంతేకాకుండా ఈ మియా ముస్లింలు చేపల పెంపకంలో మితిమీరినటువంటి ఈ యూరియాను ఉపయోగిస్తున్నారు. అటువంటి చేపలను తినడం మూలంగా
తీవ్రమైన కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. కావున మన అస్సాం ప్రజలు ఎవరు కూడా ఈ మియా ముస్లింల వద్ద చేపలను కొనుగోలు చేయకండి అంట అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆయనే స్వయంగా చెప్పడం అంటే ఇంక మామూలు విషయం కాదు, అర్థం చేసుకోండి. అంటే ఇంక మీకు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా. ఆయన ఊరినైనా ఆడికి పోతే పాము కాటేస్తారా అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా ఆడ పరిస్థితి ఎట్టుంటుందో అనేది. అట్ట కాదు దాన్ని మళ్ళీ ఆయన పూలు వెళ్ళేట్టు చెప్పలేదు, పూస కూర్చున్నట్టు చెప్పలేదు, సూర్యులకి దారం ఎక్కించినట్టు చెప్పలేదంటే ఇంతకంటే ఇంకెవరు చెప్పలేరు. ఇంకెవరు చెప్తారు ఇంతకంటే? అసలు ఈ మాత్రం చెప్పడానికి అసలు ఎంత గట్స్ కావాలో మీరే ఒకసారి ఆలోచించండి. హిమంత బిశ్వ శర్మ గారు నేరుగా ఈ మియా ముస్లింల వద్ద కొనుగోలు చేయొద్దని చెప్పినాడంటే హిమంత బిశ్వ శర్మ గారు ఏది జరిగితే అది జరుగుతుంది అని చెప్పేసి ఆయన తెగిచ్చేసాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తన హిందూ జాతిని కాపాడుకోవడానికి హిమంత బిశ్వ శర్మ గారు పూర్తిగా తెగించి రంగంలోకి దూకడం ఇక్కడ గమనార్హం. చూడండి ఎంత అద్భుతమైన న్యూస్ అయినా. నిజంగా దలుచుకుంటామంటే మన రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కూడా, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఈ విధంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారని చెప్పేసి ఇంతగా మనం అలాంటి రోజులు చూడగలుగుతామనేది అసలు ఆలోచించుకుంటామంటే ఒకవైపు బాధగా ఉండాలి, కానీ ఇది కనీసం ఇలాంటి వాళ్ళని చూస్తామంటే ఒక పక్క ఆనందంగా ఉండాలి. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరిలో కూడా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పనిసరిగా మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ పొందడానికి బెల్ సింబల్లో తప్పనిసరిగా క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.